మీ ఇద్దరి వయస్సు ఒక్కటే. ఈ సమాజంలో మగాడికి ఎంత వయస్సు అయినా పిల్లని ఇస్తారు, కాని ఆడపిల్లకి వయస్సు ఎక్కువ అయితే సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. కాబట్టి మేము చెప్పినట్టు విని ఈ పెళ్లికి ఒప్పుకో అని చెప్తారు. పావని కొద్దిసేపు ఆలోచించి నా నిర్ణయం రేపు చెప్తాను అంటుంది. మరుసటి రోజు తారక్ని కలిసి జరిగినదంతా చెప్తుంది. తారక్ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోతూ ఉండటంతో అసహనంతో ఉంటాడు. దానికి తోడు ఈ విషయానికి తెలుసుకున్న తారక్ ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. తారక్ పావని చుట్టూ తిరుగుతూ ఉంటే పెళ్లి సంబంధాలు ఎలా కుదురుతాయి అని ఒక వ్యక్తి పావని వాళ్ల నాన్నకి చెప్తాడు. ఆ మాట విన్న పావని నాన్నగారు ఒకరోజు తారక్ రోడ్డు మీద వెళుతుంటే పిలిచి, పని బాట లేని సోంబేరిగా అని తిడతాడు. ఇంకోసారి మా అమ్మాయి వెంట తిరిగితే బాగోదని బెదిరిస్తాడు. అలాగే ఇంటికి వెళ్లి ఇంట్లో పావనికి కూడా నువ్వు తారక్ని చూడడానికి వీలులేదని చెప్తాడు. పావని కూడా వాళ్ల నాన్న అంటే భయంతోనో లేదా గౌరవంతోనో గాని పావని అప్పటి నుంచి తారక్ని చూడటం కాని మాట్లాడటం కానీ చేసేది కాదు. పావని ఎందుకు తనని చూడటం లేదో తారక్కి అర్థం అయ్యేది కాదు. అసలు పావని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో కనుక్కోమని పావని స్నేహితురాలుతో చెప్పి పంపిస్తాడు. పావని స్నేహితురాలు వెళ్లి తారక్ ఏమైందో కనుక్కొని రమ్మన్నాడని చెప్తుంది. ఇంక ఎప్పటికి తారక్ అనుకున్నవి జరగవని, ఇంకెప్పుడు ఈ విషయానికి గురించి నా దగ్గర మాట్లాడవద్దని కోపంగా చెప్పి పంపిస్తుంది. పావని స్నేహితురాలు వచ్చి జరిగిన విషయానికి అంతా తారక్కి చెప్పి వెళ్ళిపోతుంది. పావని ఎందుకు ఇలా చేస్తుందో ఆలోచిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదు. అంతకు ముందు ఉన్న ఉద్యోగాన్ని అనవసరంగా వదులుకొని వచ్చాను. కనీసం ఇంకొక ఉద్యోగం దొరికే వారికైనా చేస్తూ ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటాడు. ఆ ఉద్యోగం ఉండినట్లయితే పావనిని తనకు ఇచ్చి చేయమనటానికి అవకాశం ఉండేది అని అనుకుంటూ ఉంటాడు. పావని తల్లిదండ్రులు మాత్రం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అలా చూసి ఒక పెళ్లి సంబంధం ఒప్పుకుని పెళ్లి చేయటానికి సిద్ధపడతారు. తారక్ ఆ బాధను తట్టుకోలేక చనిపోవాలనుకుంటాడు. కాని తాను ఒక అమ్మాయి కోసం చనిపోతే తన మీదే ఆశలు పెట్టుకున్నా తన కుటుంబ సభ్యులు ఏమి అయిపోతారో అని ఆలోచించి చనిపోయే ఆలోచనను విరమించుకుంటాడు. ఇంతలో పావని పెళ్లి దగ్గర పడటంతో పెళ్లి పత్రికలు పంచుతూ ఉంటారు. అలాగే పావని పెళ్లి పత్రికలు తీసుకొని ఊర్లో అందరినీ తన పెళ్లికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. అలా అందరికి పెండ్లి పత్రికలు ఇస్తూ తారక్ వాళ్ల ఇంటి పక్కన ఉన్న వాళ్లకు కూడా ఇచ్చి, అక్కడ నుంచి తారక్ దగ్గరికి వచ్చి తారక్కి కూడా పెళ్లి పత్రిక ఇస్తుంది. అంతలో తారక్ పావనితో ఏదో మాట్లాడాలనుకొని వాళ్లను గమనిస్తున్న పక్కింటి వాళ్లని చూసి ఆగిపోతాడు. పావని మాత్రం ఇంట్లో ఉన్న తారక్ వల్ల అమ్మను పిలిచి తన పెళ్లికి తప్పక రావాలని చెప్పి వెళ్ళిపోతుంది. తారక్ చేసేది ఏమీ లేక పావని పెళ్లికి ముందు రోజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తారక్కి గాజులు ఇద్దాం అనుకోని ఇవ్వలేకపోయిన విషయానికి గుర్తుకు వచ్చి చివరిగా తనకు చీర తెచ్చి ఇవ్వాలనుకుంటాడు. ఆ రోజు సాయంత్రం పావని వాళ్ల అక్క భర్తతో వెళ్లి ఒక చీరను కొంటాడు. ఆ చీరని తనకు ఇవ్వమని వాళ్ల బావని అడుగుతాడు. ఆ చీరను పావనికి ఇవ్వటానికి అతను నిరాకరిస్తాడు. తారక్ ఎలాగైనా సరే ఆ చీరను పావనికి ఇవ్వాలనుకొంటాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లి ఆ చీరను ఎవరి ద్వారా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తారక్కి ఒక ఆలోచన వస్తుంది. అదేమిటంటే ఆ పెళ్లికి పావని స్నేహితురాలు కూడా వెళుతుందని తెలుస్తుంది. వెంటనే తారక్ పావని స్నేహితురాలు దగ్గరకు వెళ్లి తనకు ఒక సహాయం చేయాలని అడుగుతాడు. ఆ సహాయం ఏమిటో చెప్పమంటుంది. అప్పుడు తారక్ తాను పావనికి ఒక చీర కొని తెచ్చానని ఆ చీరను పావనికి తీసుకెళ్లి ఇవ్వాలని కోరతాడు. ఆ మాటలు విన్న పావని స్నేహితురాలు ఈ చీరను తీసుకోదని చెప్తుంది. అప్పుడు తారక్ ఈ చీర నేను ఇచ్చినని తెలియటం ముఖ్యం కాదని, ఈ చీరను తనకు ఇవ్వటం ముఖ్యమని చెప్తాడు. అలాగైతే సరే అని ఆ చీరను నేను తీసుకు వచ్చానని చెప్పి పెళ్లికి తీసుకెళ్లి ఇస్తుంది. అలా కొద్ది రోజుల తరువాత పావని స్నేహితురాలు పెళ్లి కుదురుతుంది. ఇందులో విచిత్రం ఏమిటంటే ఆ స్నేహితురాలు ఎవరో కదూ తారక్ బంధువుల అమ్మాయి. అందువల్ల పెళ్లి పత్రికలు ఇవ్వటానికి వెళతాడు. తాను అలా పెళ్లి పత్రికలు ఇవ్వటానికి వెళుతున్నప్పుడు పావని స్నేహితురాలు తారక్కి ఇలా చెప్పి పంపిస్తుంది. బంధువుల అందరితో పాటు పావని వాళ్లకి కూడా పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్లికి పిలవమని చెప్పి పంపిస్తుంది. తారక్ మరియు పావని స్నేహితురాలు తండ్రి పెళ్లి పత్రికలు ఇవ్వటానికి పావని ఇంటికి వెళతారు.
అక్కడ తారక్కి పావని కనిపించదు. అప్పుడు తారక్ మరియు తనతో వెళ్లిన వ్యక్తి పావని అత్తగారితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పావని అత్తగారు పావని నీకోసం ఎవరో మీ ఊరివాళ్లు వచ్చారు అంటూ గట్టిగా పిలుస్తుంది. పావని గదిలో నుంచి వస్తుంది. గదిలో నుంచి బయటకు వచ్చిన పావని తారక్ని, తారక్తో వచ్చిన వ్యక్తిని పలకరిస్తుంది. కూర్చోని ఉన్న తారక్ లేచి అలా బయటకు వెళ్లి నుంచోని ఉంటాడు. తారక్ వ్యక్తితో వచ్చిన వ్యక్తి పావని అత్తగారితో మాట్లాడతా ఉంటాడు. పావని అలా నడుచుకుంటూ బయటికి వచ్చి తారక్ ఏమి నా పెళ్లికి రాలేదు అని అడుగుతుంది. ఏమీ లేదు అని చెప్పి, మీరంతా బాగున్నారు కదా అంటాడు. చాలా బాగున్నాం అని చెప్తుంది పావని. నా పెళ్లికి నువ్వు రాలేదు కదా. నేను కూడా నీ పెళ్లికి పిలిచినా రాను అంటుంది తారక్ వైపు చూస్తూ. అయినా నువ్వు మా పెళ్లికి రాలేదుగా, మా ఇంటి అడ్రస్ నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది. అప్పుడు తారక్ ఈ వీధిలోకి వచ్చి మీ ఆయన పేరు చెప్పి తెలుసుకున్నాం అని చెప్తాడు. ఇంతలో ఇంట్లో నుంచి తారక్తో వచ్చిన వ్యక్తి బయటికి వచ్చి ఇక వెళ్దామని చెప్తాడు. అప్పుడు పావని మధ్యాహ్నం అయింది కదా, భోజనం చేసి వెళ్ళండి అంటుంది. ఆ మాటకి తారక్ ఇప్పుడే మా మేనత్తగారి ఇంట్లో తిని వచ్చామని చెప్పి బయలుదేరుతారు. తారక్ వెళ్లి వస్తాం అని చెప్పి పెళ్లికి తప్పకుండా రావాలని చెప్పి బైక్ ఎక్కి బయలుదేరుతుండగా పావని బైక్లో వెళ్లేటప్పుడు జాగ్రత్త అని చెప్తుంది. తారక్ బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళుతూ కనిపించినంత దూరం వరకు అద్దంలో చూస్తూ వెళ్లిపోతాడు. తరువాత ఎప్పుడైనా పావని వాళ్ల పుట్టింటికి వచ్చినప్పుడు పలకరిస్తూ ఉండేవాడు. పావనికి పెళ్లైన 4 నెలల తరువాత తారక్కి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. తారక్ ఉద్యోగంలో చేరతాడు. ఉద్యోగం చేస్తున్న తారక్కి అప్పుడప్పుడు ఈ ఉద్యోగం ముందే వచ్చింటే బాగుండేదని బాధ పడుతూ ఉంటాడు. తారక్కి ఊరికి దూరంగా ఉద్యోగం రావటం వల్ల ఎప్పుడంటే అప్పుడు సెలవులు దొరికేవి కాదు. అందుచేత తారక్కి పావనిని చూడటం వీలు అయ్యేది కాదు. తారక్ మాత్రం అప్పుడప్పుడు గడిచిన రోజుల జ్ఞాపకాలను తలుచుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అలా పావనికి పెళ్లి అయిన 6 సంవత్సరాలకు తారక్కి కూడా పెళ్లి అవుతుంది. ఇందులో ఇంకో విచిత్రమైన విషయానికి ఏమిటంటే తారక్కి పెళ్లి అయిన 1 నెల తరువాత తారక్కి ఒక విషయానికి చెప్తుంది తారక్ వాళ్ల అమ్మగారు. అదేమిటంటే పావనిని తనకి ఇచ్చి పెళ్లి చూద్దామని పావని వాళ్ల అక్క, వాళ్ల అమ్మ అడిగారని అందుకు తాను నిరాకరించానని చెప్తుంది తారక్ అమ్మగారు. వాళ్లు అడిగినప్పుడే నాకెందుకు చెప్పలేదని అంటాడు తారక్. మన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ పెళ్లికి నిరాకరించానని చెప్తుంది. ఆ విషయానికి విన్న తారక్ కాలం కలిసి రానప్పుడు ఇలాంటివే జరుగుతాయి అనుకోని, ఏమి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో తారక్, పావనిల ప్రేమ ముగుస్తుంది.